ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లపై రగడ కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేని కొన్ని గ్రామాల్లో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం దుమారం రేపుతోంది. రిజర్వేషన్ల మార్పు కోసం ఆందోళనలు సాగుతున్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడం, పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు రిజర్వేషన్ల మార్పు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈసారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్దమయ్యారు. ఇందుకోసం వివిధ మార్గాల్లో ప్రజలను ఆకట్టుకునే మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో ప్రజల మధ్యన ఉంటూ తమ మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ట్రస్టుల పేరిట సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు. అయితే రిజర్వేషన్ల ప్రకటన తర్వాత అంచనాలన్నీ తలక్రిందులు కావడంతో నిరుత్సాహపడ్డారు. వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదంతా ఒకెత్తైతే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు తీవ్ర గందరగోళంగా మారాయి. ఉదాహరణకు మంచిర్యాల జిల్లాలోని కల్లంపల్లి పంచాయతీని బీసీలకు రిజర్వ్ చేశారు. ఇక్కడ బీసీ ఓటర్లు లేరు. దీంతో ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. నెన్నెల మండలంలోని మెట్పల్లి పంచాయతీలో 6 వార్డులు ఉండగా వీటిని ఎస్సీలకు కేటాయించారు. సర్పంచ్ పదవి మాత్రం బీసీలకు కేటాయించడంతో ఏ ప్రాతిపదికన కేటాయించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వేమనపల్లి మండలం రాజారం గ్రామ పంచాయతీని 2019లో ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ ఓటర్లు లేకపోవడంతో ఎన్నిక జరగలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. గత 5 సంవత్సరాలలో కూడా ప్యూర్ ఎస్టీ ఉన్న ఈ రాజారంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రజాపాలన అంటూ వచ్చిన ప్రభుత్వం కూడా అదే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కావున ఈ రాజారంలో ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సవర్గాం, పీసర, ఆరేపల్లి గ్రామ పంచాయతీలో బీసీలకు రిజర్వ్ చేశారు. నిజానికి గ్రామాల్లో బీసీ ఓటర్లు లేరు. దీంతో తమ పంచాయతీలను బీసీలకు ఎలా రిజర్వ్ చేస్తారు అంటూ మిగతా వర్గాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిట్యాలబోరి గ్రామ పంచాయతీలో మొత్తం గిరిజన జనాభా ఉంది. సర్పంచ్ స్థానం బీసీలకు కేటాయించారు. దీంతో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రూరల్ మండలం అటవీ సారంగాపూర్ పంచాయతీలో గిరిజనులు ఉండగా బీసీలకు కేటాయించారు. ఆదివాసీ గ్రామాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దస్తూరాబాద్ మండలం పెరకపల్లిని ఎస్సీ జనరల్ కు కేటాయించారు. ఇక్కడ బీసీ జనాభా అధికంగా ఉండడంతో బీసీలకు కేటాయించాలని ఆందోళనలు చేస్తున్నారు. దస్తూరా మండలంలోని పెరకపల్లి గ్రామంలో మొత్తము 500 చిల్లర ఓట్లు ఉంటాయి. అలా మొత్తం ఒక 4 ఓట్లు తప్ప మొత్తం ఓట్లు బీసీలకు చెందినవి. బీసీ ఉన్నాయి, రిజర్వ్ చేసిండ్రు. మరి బీసీలు ఉన్న కాడ ఒక ఎస్సీ లేని కాడ ఎస్సీకి చేసుడు ఎంతవరకు కరెక్ట్? అది దాని కొరకే ఈరోజు అందరం పెద్ద ఎత్తున ధర్నాకు దిగినాం. మరి కలెక్టర్ గారు ఈ తప్పిదాన్ని సవరించి బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారని కోరుకుంటున్నాం. రిజర్వేషన్ల రగడ అలాగే ఉండగా మిగతా స్థానాల్లోనూ రిజర్వేషన్లకు అనుకూలంగా కొత్త అభ్యర్థులను పార్టీలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ వారి గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించినా వారికి సొంత పలుకుబడి లేక గెలిచే అవకాశాలు దెబ్బతింటాయి. దీంతో ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకుల కోసం వివిధ పార్టీలు అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అంగా అర్ధబలాలతో పాటు కార్యకర్తల అభిప్రాయం ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూసుకుంటే 6కు 6 జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీటీసీ స్థానాల్ని, సర్పంచ్ స్థానాల్ని కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వారి యొక్క విజయం ఖాయంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు రిజర్వేషన్ల కేసు హైకోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా, ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.